అంగరంగ వైభవంగా అందరి సమక్షాన వివాహం చేసుకున్నాడు. ఆ దేవిని వివాహం ఆడిన పిమ్మట సంవత్సరం తిరిగేలోపే ఆ దంపతులకు మొదటి సంతానం కలిగింది. ఆ బిడ్డను ఆ దేవి ఒక గుడ్డను చుట్టి నదిలో ముంచడం చూసిన శాంతను మహారాజు గుండె పగిలి కోపంతో అరవబోచుండగా తాను అంగీకరించిన 2 షరతులు గుర్తుకు వచ్చి ఆగిపోయాడు. ఇలా 7వ సంతానం వరకు తన బిడ్డల్ని కోల్పోవలసి వచ్చింది. ఇక 8వ సంతానంగా కలిగిన బిడ్డను అదే విధంగా నీళ్లలో ముంచుచుండగా శాంతను మహారాజు కోపావేశాలతో ఇలా అన్నాడు: ఆపు దేవి, ఆపు. ఇక నా వల్ల కాదు. నేను ఇక నా ప్రమాణం గురించి ఏమాత్రం సంకోచించను. ఒక తల్లి ఎలా తన కన్న బిడ్డలతో ఇంత భయంకరంగా ప్రవర్తిస్తుంది? కానీ మీరు నాకు మాట ఇచ్చారు మహారాజా. ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. నేను గంగాదేవిని. పూర్వం వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోని ఆవు నందినిని అపహరించిన స్వర్గం